హలో 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 అందరికీ నమస్కారం. పులివెందుల ఎమ్మెల్యేకి 250 మంది హెలిప్యాడ్ దగ్గర పెట్టామని మంత్రి గారు మీ ఎక్కసెక్కాలు ఎక్కువ రోజులు ఉండవు. నమ్ముకుని చంద్రబాబుని నమ్ముకుంటే మాడు బయలుపోద్ది. ఎప్పుడు పీకుతాడో మీది ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చెప్పించాడు. కాబట్టి మంచిగా సంస్కారవంతంగా పద్ధతిగా హుందాగా పదవులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. హోంమంత్రి గారు పదవి వచ్చినప్పుడు హుందాగా ప్రవర్తించాలి. పులివెందుల ఎమ్మెల్యే అయితే మీరు రాష్ట్రం అంతా ఎవరి మీద మాట్లాడారు? మీరు రోజు 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతామే మీరు. మరి పులివెందుల ఎమ్మెల్యే అయితే 175 నియోజకవర్గాల్లో ఈ పులివెందుల ఎమ్మెల్యేనే మాకు ప్రత్యర్థన్నట్టుగా మీరు ఎందుకు ప్రవర్తించారు? ఇది మరీ బాగుందయ్యా. పేరుని పులివెందుల ఎమ్మెల్యే అనక ఢిల్లీ ఎమ్మెల్యేనో హైదరాబాద్ ఎమ్మెల్యేనో అనమంటావా ఏంది? మరి సోద్యం కాకపోతేను ఆయన 18 సీట్లు కూడా తెచ్చుకోలేని చేతగా నాయకుడిని అంతే అంటారు. మీరు అనలేదా? ఒక్క సీటు గెలిచాడు, 2 చోట్ల ఓడిపోయాడు, వార్డు మెంబర్ కూడా గెలవలేదు అని పవన్ కళ్యాణ్ని. అప్పుడు మీ ఉందాతనం ఏంటో చెబితే ఇప్పుడు మీ మీద ఎంత ఉందా మాట్లాడాలో వాళ్ళు నేర్చుకుంటారు. అంచేత మీరు నేర్పిన విద్యే తొర్రి రాజాది గుర్తెట్టుకో. దెయ్యాలు వేదాలు కర్పూరంగాళ్ళు నీతులు చెబితే వినే రోజులు పోయే పేరుని గుర్తెట్టుకో.